హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే వైజాగ్లో మోస్ట్ ఫేమస్ పార్క్ అయిన ఉడా పార్క్ని చూడడానికి వచ్చాము. పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మన కార్ని లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే బైక్ అయితే ఇలా బయట కూడా పెట్టుకోవచ్చు, ఇంకా లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టికెట్ తీసుకుని లోనకైతే వెళ్ళిపోదాము. పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచుగా వైజాగ్ అని పిలువబడే సుందరమైన తీర నగరమైన విశాఖపట్నంలో ఉన్న ఉడా పార్కు ఈ ప్రాంతంలోని పర్యాటక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ పార్కు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే తారక రామారావు గారు పేరు పెట్టబడిన ఉడా పార్కుగా ప్రసిద్ధి చెందింది. ఉడా పార్క్ని అర్బన్ పార్క్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీచే అభివృద్ధి చేయబడింది కాబట్టి. ఈ అర్బన్ పార్కు పర్యాటకులకు మరియు స్థానికులకు ఎంతో ఇష్టమైనది. మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం అన్ని రకాల ప్రయాణికులను సంతృప్తిపరచడానికి అక్షరాల ప్రతిదీ కలిగి ఉంది. ఈ పార్కులో ఈ పార్కు వైజాగ్ ప్రధాన ఆకర్షణలో ఒకటి. తారక రామారావు గారి పేరు పెట్టబడిన ఈ పార్కు స్థానికులకు మరియు వైజాగ్లో సందర్శించే పర్యాటకులకు వినోద కేంద్రంగా మార్చబడింది. ఉడా పార్కు ఆకుపచ్చని ప్రదేశాలను సంరక్షించడంపై దృష్టి సారిస్తుంది. ఈ ధోరణికి అనుగుణంగా కూడా ఉంటుంది. సందర్శకులకు ప్రకృతితో బాధ్యతాయుతంగా నిమగ్నమయ్యే అవకాశాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఆధునిక సౌకర్యాలు మరియు డిజిటల్ ఇన్ఫర్మేషన్ డెస్క్ల విలీనం పర్యాటక సౌలభ్యం మరియు అనుభవాన్ని మెరుగుపరచడానికి స్మార్ట్ సిటీ ట్రెండ్లకు అనుగుణంగా ఉంటుంది. విశాఖపట్నం శక్తివంతమైన పర్యాటక దృశ్యం యొక్క శాశ్వతమైన అంశంగా మిగిలిపోయింది. దాని సహజమైన ఆకర్షణ మరియు వినోదం ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలిచిపోయాయి. నగరం యొక్క సహజ సౌందర్యం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించడానికి వచ్చేవారు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశాల్లో పార్క్ ఒకటిగా మారింది. దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు పెరుగుతున్న కొద్దీ పార్కు అనేక మెరుగుదలను కూడా దిద్దుతుంది. కుటుంబంతో మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి సరైన గమ్యస్థానంగా చెప్పవచ్చు. 37 ఎకరాల స్థలంలో పచ్చిక బయళ్ళు, పిల్లల పార్కు, అలాగే బోటింగ్ కూడా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఒక రకమైన రోలర్ స్కేటింగ్ రింగ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఎంట్రన్స్ ప్లాజా మరియు ఎంజిఎం డిజీ వరల్డ్ ఉడా పార్క్ యొక్క ఇతర ఆకర్షణలు. పార్కులో 2500కు పైగా నీడనిచ్చే చెట్లు, గొప్ప వృక్షజాలం, పిల్లల ఉద్యానవనం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అనుభూతిని అందిస్తుంది. ఈ పార్కు పర్యాటక ప్రదేశంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక కేంద్రంగా కూడా పనిచేస్తుంది. పండుగలు, కచేరీలు మరియు ఎగ్జిబిషన్లతో సహా ఏడాది పొడవునా అనేక రకాల ఈవెంట్లను ఇది నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం చూస్తుందంతా స్పోర్ట్స్ ఏరియా. ఇక్కడ పిల్లలు వీకెండ్లో ఆడుకోవడానికి, అలాగే ట్రైనింగ్ తీసుకోవడానికి రోలర్ స్కేటింగ్, హాకీ స్కేటింగ్, అలాగే బాస్కెట్బాల్, సైక్లింగ్ ట్రాక్, అలాగే యోగా చేసుకోవడానికి యోగా హాల్ కూడా ఉందండి. ఇదంతా హాకీ స్కేటింగ్ రింగ్. ఇప్పుడు పిల్లలైతే ఎవరూ లేరు, మార్నింగ్ కాబట్టి. ఈవినింగ్ అయితే గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతుందంట. ఇదైతే రోలర్ స్కేటింగ్. పిల్లలు చక్రాల షూ వేసుకుని రయ్యమంటూ తూనీగల్లాగా వెళ్ళిపోతారు కదండి, ఆ గ్రౌండ్ అన్నమాట ఇది. ఇక పక్కనే పెద్ద విష్ణు చక్రంలాగా ఉండి మధ్యలో బుద్ధుని విగ్రహాలు కూడా ఉన్నాయి. మా బుడ్డదేటో రాళ్ళు తెగేరుకుంటుంది. ఈ పార్కు మధ్యలో అందమైన వినాయకుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అలాగే పక్కనే బాస్కెట్బాల్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది.
పార్క్ చివరన వెనక నుంచి బీచ్ వ్యూ అందాలను కూడా ఆస్వాదించవచ్చు. మనం బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇక్కడ చిన్న మార్గం ఉంది. ఇక్కడి నుంచి మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. ఈ పార్కులో విశాలమైన పార్కింగ్, పరిశుభ్రమైన విశ్రాంతి గదులు, ఫుడ్ కోర్ట్లు, చాలా రకాల షాప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. విఎంఆర్డిఏ పార్కు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. చిల్డ్రన్స్ ప్రపంచంగా కూడా చెప్పబడుతుంది. అనేక సౌకర్యాలతో వైజాగ్ పిల్లల కోసం ప్రత్యేక ప్రాంగణంగా ఉంది ఈ పార్కు. ఇక్కడ పిల్లలు ఆనందంగా ఎంజాయ్ చేయడానికి పిల్లల థియేటరు, పిల్లల క్లబ్బు, మినీ లైబ్రరీ మరియు మినీ జూ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. చిల్డ్రన్స్ క్లబ్లో సభ్యులుగా ఉన్న పిల్లలు మాత్రమే వీటిని ఆస్వాదించడానికి అర్హులుగా చెప్పబడతారు. వైజాగ్ పిల్లలు తమ అపరిమితమైన ఆశయాలను నెరవేర్చుకోవడానికి, వారి ప్రతిభను వెలికి తీసేందుకు వారి స్వంత స్థానానికి ఖచ్చితంగా అర్హులుగా భావిస్తుంది. క్లబ్ పిల్లల కోసం వివిధ కార్యక్రమాలు మరియు కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని ద్వారా వారు కొత్త అనుభవాలు, జ్ఞానం మరియు మొదలైన వాటి ద్వారా తమను తాము సంపన్నం చేసుకోవచ్చు. ఈ కార్యకలాపాలు వినోదం, విద్య, శాస్త్రీయ పరిజ్ఞానం మొదలైనవి అందిస్తాయి. ప్రతి శని మరియు ఆదివారాల్లో విద్య మరియు వినోద చిత్రాల ప్రదర్శన, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్స్, ప్రతిభావంతులైన పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, సెలవుల్లో పెయింటింగ్ మరియు హస్తకళలపై వర్క్షాపులు మరియు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే ప్రతిభా ప్రదర్శనలు అనగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి మొదలైన ప్రత్యేక ఆసక్తి ఉన్న రోజుల్లో కార్యక్రమాలు మరియు పోటీలను నిర్వహించడం ఈ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక పక్కనే బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ బోట్ రైడ్ కూడా వెళ్ళాలి అనుకుంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక పక్కనే పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది. ఇక ఇక్కడి నుంచి మా వాళ్ళు రమ్మన్నారు ఒకదాని తర్వాత ఒకటి ఆడుతూనే ఉంటారు. పిల్లలు పడిపోతే దెబ్బలు తగలకుండా, రాళ్ళు గట్ట ఏమీ లేకుండా కింద మ్యాట్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే చాలా పెద్ద ఉందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మా బుడ్డదైతే ఎక్కుతుంది, మెట్లు ఎక్కుతుంది చిన్నగా పిల్లిలాగా. ఎవరు అడ్డు రాకూడదో ఏటో మరి స్లోగా ఎక్కుతుంది. వాళ్ళు అడ్డొస్తే ఆగిపోతుంది. ఇంకా పక్కనే వ్యాయామశాల కూడా ఉంది. ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేసేస్తుంది. ఈ పార్కు వివిధ రకాల పూల మొక్కలు మరియు హెడ్జ్ మొక్కలతో ఎంతో పచ్చదనంతో కలకల్లాడుతూ మనకు కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతాన్ని అందిస్తుంది. ఈ చక్రాన్ని కోర చక్రం తిప్పినట్టు తెగ తిప్పుతుంది. ఈ పూల కుండీలు అయితే ఎంత పెద్దవి ఉన్నాయో. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడేమనుకో ఈ మొక్కల వెనకాల దాక్కుంటే ఇంక అసలు కనబడము. అంత పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి. ఉడా పార్క్ టూర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మా బుడ్డదైతే బాయ్ చెప్తుంది. ఇవేనండి ఉడా పార్క్ యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.